ఇప్పుడు 'నాని' పాట వచ్చింది కదా! ఆ పాట విన్న తర్వాత నాకొకటే అనిపించింది. 'నాని' ఖచ్చితంగా నెక్స్ట్ లీవ్‌లోకి ఎళ్ళబోతున్నాడు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే ఇప్పటిదాకా మనకు తెలిసిన 'నాని' కేవలం నేచురలిస్ట్ 'నాని'. అంటే ఈ డాన్సులు, ఫైట్‌లు పెద్దగా ఏం చేయడు. మామూలుగా యాక్టింగు, కామెడీ టైమింగు ఇవన్నీ కూడా బావుంటాయి. రొమాంటిక్ సీన్స్‌లో మనోడి హావభావాలనేవి కూడా చాలా బావుంటాయి. ఇలాంటి 'నాని' మాత్రం మనకు తెలుసు. కానీ 'ఎన్టీఆర్' లాగా, 'రామ్ చరణ్' లాగా, 'అల్లు అర్జున్' లాగా డాన్సులు, గిన్సులు ఏసే నానిని మనం ఇప్పటిదాకా చూడలేదు. సో, ఫస్ట్ టైమ్ చూసాం. చూసిన తర్వాత కొత్తగా అనిపించింది. బాగుందా అంటే బానే ఉంటది. బానే ఉంది. కొత్తగా అనిపించింది. నాకెందుకో ఈ స్టెప్స్ చూస్తా ఉంటే, ఈ 'ఆయా షేరి' పాట ఈ స్టెప్స్ చూస్తా ఉంటే నాకేమనిపించింది అని చెప్పేసంటే, 'చికిరి చికిరి' పాటను ఇంకో వెర్షన్‌లో ట్రై చేసినట్టు అనిపించింది. బట్ ఇది కూడా బావుంది. గ్రాండిగరు, బిర్యానీ బౌల్స్ చాలా గ్రాండ్‌గా ఉంది. అంటే 'నాని' స్థాయికి మించి ఖర్చు పెట్టేట్టు అనిపించింది. విచ్ ఇస్ గుడ్. చాలా బాగుంది. 'కేజీఎఫ్', 'పుష్ప' ఇవన్నీ కనిపిస్తున్నా సరే దీనికంటూ అథెంటిక్‌గా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. కిడ్స్‌ను దాటుకొని మరి నంబర్ 1 లీగ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడంటే డాన్స్ బాగుంది. కానీ మరీ వాళ్ళతో పోటీ పడే రేంజ్‌లో అనైతే నాకైతే అనిపించలేదు. బాగా చేశాడు. ఖచ్చితంగా బాగా చేశాడు. ఇంతకుముందు 'నాని' నెవర్ బిఫోర్ 'అవతార్' ఆ జడలు ఫస్ట్ చూసినప్పుడు కొంచెం ఆడగా కనిపించినా సరే పోను పోను అలవాటు అవుతుందేమో ఎవరికి తెలుసు. ఇప్పుడు 'కేజీఎఫ్' కూడా ముందు చూసినప్పుడు ఏందిరా ఈ బొగ్గులు, ఏంది ఇట్లా ఆక్వర్డ్‌గా ఉందని చెప్పేసి అనిపించిన ఆ తర్వాత అదొక ట్రెండ్ అయిపోయింది కదా! అలాగే ఈ జడలు, రంజోడక్ అని చెప్పేసి ఇక్కడ టాటూగా అదేదో సంథింగ్ దానికి సినిమాకి బాగా సంబంధం ఉన్నట్టుంది. అవన్నీ చూస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అని చెప్పేసి అంటే అటెన్షన్ అయితే గ్రాప్ చేస్తుంది. అంటే జస్ట్ నార్మల్ మిగతా సినిమాల్లా కాకుండా దీనికంటూ కొత్తగా అంటే మేకింగ్ పరంగా వేరే సినిమాలను చూసి ఇన్స్పైర్ అయినా సరే దీనికంటూ కొత్తగా అథెంటిక్గా ఏదో ట్రై చేస్తున్నారు. బలంగా ట్రై చేస్తున్నారు. చాలామంది దిగువ స్థాయి అంటే ఒక వెనుకబడిన వర్గాలు క్యాస్ట్ పరంగా వాళ్ళ కోసం చెప్పే కథ అని చెప్పేసి చాలామంది కూడా అనుకుంటా ఉన్నారు. కొట్టి పారేయలేం. ఎటొచ్చేసి ఇది 'పుష్ప' కైండ్ ఆఫ్ సినిమానే, దానిలో ఎలాంటి డౌట్ కూడా లేదు. ఒకడు అండర్ డాగ్ అంటే చాలా కింది స్థాయిలో ఉంటాడు. పీడించబడుతున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సపోర్ట్గా ఉంటాడు. ఆబ్వియస్లీ హీరోయిజము ఛత్రపతిలానే తగ్గి 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 ఒక పీక్ మూమెంట్లో లేస్తాడు. నాకు తెలిసి ఈ 'ఆయా షేరి' పాట ఉంది కదా, ఏదో జైలుకు పంపిస్తారు. జైలుకు పంపించిన తర్వాత జైలు నుంచి విడుదలైన తర్వాత ఒక దావత్ ఇస్తూ ఈ రేంజ్లో హే బిడ్డ ఇది నా అడ్డ అదొక టైప్ కదా. అంటే ఒక సక్సెస్ తర్వాత వచ్చే ఒక యాటిట్యూడ్తో కూడిన సాంగ్. ఆ మూడ్ అలాగే ఉంది. పాటలో లిరిక్స్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయి. వాస్తవమైన ఆత్మవిశ్వాసం ఉండి అనగాడిన వర్గాల నుంచి వచ్చిన ఒక వ్యక్తి తన యొక్క యాటిట్యూడ్ని ఎలివేట్ చేస్తూ పాడే పాటలాగా ఈ పాట ఉంది. సో ఖచ్చితంగా 'పుష్ప', 'కేజీఎఫ్' ఈ రెండు కథలకి సిమిలర్గా లైన్ ఉంటుంది. స్టోరీ లైన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. కానీ నానిని ఒక విషయంలో మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఈ జడలు, ఈ ముక్కు పుడకలు అంటే కొన్నిసార్లు బూమరాంగ్ అవుతే ట్రాన్స్ జెండర్గా ఉన్నాడు అని చెప్పేసి విమర్శకుల నుంచి, యాంటీ ఫ్యాన్స్ నుంచి వచ్చే అవకాశం ఉంది. చాలా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అయినా సరే డేర్ చేసి యాక్సెప్ట్ చేయడం అలాంటి క్యారెక్టర్ని డైరెక్టర్ కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్స్కి ఒప్పించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే పైగా మళ్ళీ ఈ లంచోడక అని చెప్పేసి దీనిలో రాసుకోవడం అనే కాన్సెప్ట్ హీరోకి అనేది నాకైతే కొత్తగా అనిపిస్తుంది. బాగుందా బాగాలేదా సినిమా చూసిన తర్వాత చెప్పుకుందాం. కానీ ఇన్స్టంట్ ఒపీనియన్ అన్ని విధాలుగా సెటప్, టోన్, గ్రేడింగ్, ఎవ్రీథింగ్ కొత్తగా అనిపిస్తుంది. ఆక్వర్డ్గా అనిపించినా కొంచెం ఎంబరాజింగ్ ఫీలింగ్ వచ్చినా ఖచ్చితంగా మనకు అటెన్షన్ అనేది తీసుకునేలాగానే ఉంది. అన్నీ అనుకూలిస్తే ఇది ఒక ట్రెండ్ సెటర్ అవుద్ది. కలెక్షన్స్ ఏముందిలే ఈ రోజులలో ఈ మితిమీరిన ఈ వాయిలెన్స్తో కూడిన వీటికి కొంచెం కనెక్ట్ అయినా మంచి కలెక్షన్ వస్తుంది. అది ఓకే, దట్ ఈస్ గుడ్. నేనేం నమ్ముతానంటే ఒక మంచి హ్యూమన్ వాల్యూస్తో ఈ వైలెన్స్ను కొన్నాళ్ళు పక్కన పెట్టేసి ఎందుకు ప్యాన్ ఇండియా హిట్ కొట్టలేమనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇది మీ పైన రుద్దాలనుకోవట్లేదు. బట్ వైలెన్స్ ఉన్నా సరే కొత్తగా సినిమాలు తీయడం అనేది డెఫినెట్గా ఎంకరేజ్ చేయాల్సిన విషయం. నాకైతే నచ్చింది. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వీళ్ళంతా కూడా ఎంతో కొంత నెపో కిడ్స్. ఇప్పుడు నాని ఫస్ట్ టైం
స్టార్ కిడ్ కాకుండా సొంతంగా వచ్చేసి వీళ్ళ సరసన చేరబోతున్నాడేమో అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఎందుకంటే బ్రహ్మాండమైన ఓపెనింగ్ తీసుకోబోతుంది. డెఫినెట్గా ఫస్ట్ డే ఒక 50 crore గ్రాస్ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. మినిమంలో మినిమం 50 పైనే ఉంటుంది అన్నమాట. సో అది 100 కూడా రీచ్ అవ్వచ్చు అన్నీ కనుక అనుకూలిస్తే. 100 crore గ్రాస్ నాని కనుక ఫస్ట్ డే కొట్టాడు అని చెప్పేసి అంటే ఇంకా చెప్పక్కర్లే, టైర్ 1లోకి ఎంటర్ అయిపోయినట్టే. అది జరగాలని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇది నా జెన్యూన్ రివ్యూ. మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్లలో వ్యక్తం చేయండి. థ్యాంక్ యూ.